నమస్తే, నేను మహేందర్ సిగ్నేచర్ స్టూడియోస్ నుండి. ఈరోజు మనం మాట్లాడబోయే అంశాలు ప్రధానంగా బడ్జెట్ గురించి. తెలంగాణ యొక్క బడ్జెట్ 2024-25 గతంలో పెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉంది, అలాగే ఇప్పుడు ఫ్రెష్గా ఈ ఏడాది పెట్టినటువంటి 2025-26 బడ్జెట్ ఏ రకంగా ఉందో క్లుప్తంగా. బడ్జెట్ అంటే అదేందో ఇంటెలెక్చువల్స్కి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్ట్స్ అని, సిఏలకి, ఫైనాన్షియల్స్కి, ఇంటెలెక్చువల్స్కి మాత్రమే బడ్జెట్ అనేది అర్థమవుతుంది అనేటువంటి ఒక రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. అయితే నా ప్రయాస అంతా కూడా ఇంటర్మీడియట్ చిన్న పిల్లలకు కూడా రేపు ఓటేసే అవకాశం వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు బడ్జెట్ అంటే ఏంది, దాన్ని ఏ రకంగా ప్రవేశపెడతారు, అసలు దాంట్లో ఉన్నటువంటి గణాంకాలు అంటే హైలైట్స్ అన్నీ ఏ ఉన్నాయో చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి బిజినెస్ మ్యాన్కి, ప్రతి ఒక్క లీడర్స్కి, అలాగే స్టూడెంట్స్కి, ఆ రకంగానే ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా ఈ బడ్జెట్ చాలా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో గత ఏడాది బడ్జెట్ 2024-25లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంత అంటే 2,91,159 కోట్లు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంకా ఆ బడ్జెట్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా మాట్లాడతాను. అలాగే ఈ బడ్జెట్ని కంపేర్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే 2025-26 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,04,965 కోట్లు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు చాలా చక్కగా అర్థమయ్యే పద్ధతిలో అయితే ఈ బడ్జెట్ గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే 2024-25 అంటే గత ఏడాది, ఇప్పుడున్న 2025 నుంచి 2026 వరకు మార్చి ముగిసింది కాబట్టి ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి బడ్జెట్ అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి అనేకమైన ఎక్స్పెండిచర్ని ఏ రకంగా ఖర్చు చేస్తారు అనేటువంటిదే బడ్జెట్. అయితే ఇప్పుడు రానున్న ఒక సంవత్సరం కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అనంటే 3,04,965 కోట్లు. అయితే 2025 నుంచి 26 అంటే ఈ ఏడాది ఏ రకంగా, రానున్న ఏడాదిలో ఏ రకంగా అయితే ఈ యొక్క బడ్జెట్ని ఖర్చు పెడతారో అనేది విశ్లేషిద్దాం. అయితే ఈ ఏడాది కోసం బడ్జెట్ ఎంత కేటాయించారు అనేది 3,04,965 కోట్ల బడ్జెట్ని అయితే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అంతకు ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పేటువంటి ప్రయత్నం ఏం చేస్తానంటే 2024-25 గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతయ్యా అనంటే 2,91,000 కోట్లు. అయితే పెట్టడానికి చాలా చక్కగా పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కాకపోతే నిజంగానే 2,90,000 కోట్లు ఖర్చు పెట్టిందా లేదా అనే విషయానికి చూసినట్లయితే వాళ్ళు 2,91,000 కోట్ల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు, కానీ ఖర్చు చేసింది కేవలం 2,20,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర షార్టేజ్ ఉన్నటువంటి అమౌంట్ ఎంత, 70,000 కోట్లు. అంటే ఈ 70,000 కోట్లు పన్ను రూపంలో కానీ ఇతరత ఏ ఆదాయం కానీ ఆ టార్గెట్ని ఆ ప్రభుత్వం రీచ్ అవ్వలేకపోయింది. కేవలం 2,20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ 70,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారో ఈ సంవత్సరం బడ్జెట్లో చెప్పాలి బట్టి విక్రమార్క గారు. మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో బట్టి విక్రమార్క గారు మేము 70,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాము రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది చెప్పకపోవటం అనేది కొంత బాధాకరమైన విషయం. ఇంకోటి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గత ఏడాది ఎంత ప్రవేశపెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము, మిగులు బడ్జెట్లో ఉన్నామా, ఇంకా మాకు సరిపోలేదు అనే విషయాల మీద బట్టి విక్రమార్క అయితే స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. అంటే చాలా సింపుల్గా గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ అయితే ఖర్చు చేసింది కేవలం 2,20,000 కోట్లు మాత్రమే. అంటే 70,000 కోట్లు వాళ్ళు సేకరించలేదు, రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టలేదు ప్రజల మీద అనేది మీకు స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటా. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2026 మార్చ్ 31 వరకు రానున్న ఒక సంవత్సరం పాటుగా ఏ రకంగా ఖర్చు పెట్టబోతుంది ప్రభుత్వం అనేది ఈ బడ్జెట్. అంటే ఏ బడ్జెట్, ఇప్పుడు మొన్న కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుందాం. పైన ఉన్నది 965 కోట్లు, కన్ఫ్యూజ్ అవ్వడానికి లేకుండా ఉండడానికి 3,04,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి చిన్న కంప్లైంట్ ఏంటి అని అంటే
కేవలం గత ఏడాది ఉన్నటువంటి బడ్జెట్ కన్నా కూడా ఈ ఏడాది కేవలం 13,800 కోట్ల బడ్జెట్ మాత్రమే పెరిగింది. అంటే స్వల్పంగానే పెరిగింది, అంటే గణనీయంగా అయితే పెరిగినట్టుగా కనపడలేదు, కానీ కేవలం 13,800 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల 3,04,000 కోట్ల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ప్రవేశపెట్టింది బడ్జెట్ 3,04,000 కోట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఎంత అప్పు ఉందనేది చూడాలి. అంటే ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు ఎవరు నమ్మట్లేదు అని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్తా ఉంటే, బట్టి విక్రమార్క గారు కొద్దిగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మేము ఇంకా 69,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. 69,000 కోట్లు అని అంటే గతంలో మనందరికీ తెలుసు 1,70,000 కోట్ల వరకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. అంటే ఇప్పుడు అదనంగా ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తానంటుంది? 69,000 కోట్లను అప్పు చేస్తామని చెప్పింది. అంటే ఎందుకు 69,000 కోట్లు అదనంగా చేస్తానంటుంది అని అంటే, ఆల్రెడీ ఇక్కడ 3,00,000 కోట్ల బడ్జెట్ని మేము ప్రవేశపెట్టాం కాబట్టి దానికి మాకు షార్టేజ్ ఉన్నటువంటి అమౌంట్ని మేము ఇంకా అప్పు రుణాల రూపంలో తీసుకుంటాము, దీన్ని ఎలాగైనా అచీవ్ చేస్తాము అనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 69,000 కోట్లతో పాటు 1,70,000 కోట్లు కరెంట్ మనకు ఉన్నటువంటి అప్పు. సో ఇవి రెండు కలిపినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఏడాది లోపు 2,39,000 కోట్లు అప్పు చేస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటిది 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్తున్నారు. అది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాల్సినవి ఉన్నాయి. దాని మీద కూడా చివరిగా ఈ బడ్జెట్ మొత్తం అయిపోయేసరికి తెలంగాణ మొత్తం చేసినటువంటి అప్పెంత, అటు కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అప్పెంత అనేది మనము స్పష్టంగా దాని మీద అయితే అధ్యయనం చేద్దాం. అయితే ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన దగ్గర ఆల్రెడీ 1,70,000 కోట్ల అప్పు ఉంది. అదనంగా 69,000 కోట్లు మేము అప్పు చేస్తే ఈ 3,04,000 కోట్ల టార్గెట్ని మేము రీచ్ అవుతాము. సంక్షేమాన్ని అలాగే డెవలప్మెంట్ని రెండింటిని కూడా మేము అచీవ్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ చూసినట్లయితే బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఒక స్లోగాన్ని గమనిద్దాం. బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు సంక్షేమం మరియు అభివృద్ధి మాత్రమే మా రెండు జోడు గుర్రాలు, ఇవే మా లక్ష్యం అని కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు, ఒక పక్క తెలంగాణ యొక్క అభివృద్ధి, ఇవి రెండు మాత్రమే మా లక్ష్యాలని చెప్పేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈసారి బడ్జెట్ ఆయనే ప్రవేశపెట్టారు. సో ఆయన స్లోగన్ ఏంటి? అభివృద్ధి అండ్ సంక్షేమాలు మాత్రమే ఆయన యొక్క ప్రధాన టార్గెట్. ఈ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది. అయితే బడ్జెట్ విషయానికి వస్తే 3,04,000 కోట్లు అయితే ఇందులో ప్రధానంగా సంక్షేమానికి మరియు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వంలోకి వచ్చింది. సో ఆ 6 గ్యారెంటీలు కూడా నెరవేరాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కోసము 56,000 కోట్లు 56,000 crores కేవలం 6 గ్యారెంటీల కోసం కేటాయించారు. మరియు 72,000 కోట్లు సంక్షేమానికి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కోసము కేటాయించారు. కేవలం 3 లక్షల కోట్ల బడ్జెట్లో అత్యధికంగా 1,28,000 కోట్లు వెల్ఫేర్ అండ్ గ్యారెంటీలకు మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కోసము 1,28,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే అత్యధికంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కోసము అత్యధిక బడ్జెట్ని కేటాయించడం అనేది చూశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఏ రకంగా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఇప్పుడు గమనిద్దాం. అయితే గత ఏడాది చూసినట్లయితే పన్ను రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత అని చర్చించే ముందు యాక్చువల్లీ అంటే గత ప్రభుత్వము గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఆ టైంలో ఆదాయం ఎంత వస్తుంది అనుకొని 2,91,000 కోట్ల బడ్జెట్ అనుకున్నారు అని అంటే కేవలం ట్యాక్స్ రూపంలో ఆ ప్రభుత్వం ఏడాదికి ఎంత వస్తుంది అనుకుంది, ఆ సంవత్సరం మొత్తంలో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే ట్యాక్సేషన్ రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ పన్ను రూపంలో ఎనీ ట్యాక్సేషన్ రూపంలో వచ్చేటువంటి టార్గెట్ వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, ఎంత ఆదాయం వస్తుంది అనుకున్నారు అని అంటే 1,38,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. 1,38,000 కోట్లలో వాళ్ళు అచీవ్ చేయగలిగింది ఎంత అని అంటే కేవలం 1,12,000 కోట్లు. అంటే షార్టేజ్ అమౌంట్ ఎంత? అక్కడ 26,000 కోట్ల షార్టేజ్ ఉంది.
26,000 crores వాళ్ళు పన్ను వసూలు చేయలేకపోయారు గత ఏడాది. ఇవన్నీ రీజన్స్ కావచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా, 70,000 కోట్లు షార్టేజ్. అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్ల బడ్జెట్లో వాళ్ళు షార్టేజ్ అమౌంట్ ఎంత చూపించారు? 70,000 కోట్లు. కానీ అది షార్టేజ్ రూపంలో చూపించలేదు. ఆర్థిక నిపుణులు వాళ్ళ పోర్టల్స్లలోకి వెళ్ళి చూస్తే 70,000 కోట్ల బడ్జెట్ని వాళ్ళు అచీవ్ కాలేకపోయారు. కేవలం 2,20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. ఈ రకంగా చూసినట్లయితే ఈ ఏడాది 3,04,000 కోట్లు పెట్టినప్పుడు బడ్జెట్ని ఏ రకంగా అచీవ్ చేయొచ్చు అని అంటే, అందరు నిపుణులు అనుకుంటుంది ఏంటంటే 2,40,000 కోట్లు ఖర్చు చేయగలరేమో. ఎందుకంటే వాళ్ళకు 60,000 కోట్లు మళ్ళీ షార్టేజ్ వచ్చే రూపం ఉంది. అంటే గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది మళ్ళీ ఒక 60,000 కోట్లు. అంటే ఈ బడ్జెట్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే, 3,04,000 కోట్ల బడ్జెట్ని 2,50,000 కోట్ల వరకు మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలరేమో అనేది ఆశించవచ్చు. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ట్యాక్సేషన్ 1,38,000 కోట్లు టార్గెట్ అనుకుంటే వాళ్ళు వసూలు చేసింది కేవలం 1,12,000 కోట్లు. అయితే 26,000 కోట్లు మాత్రం వసూలు చేయలేకపోయారు. అందుకే గత ఏడాది 70,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేయలేకపోయారు బడ్జెట్లో. అయితే ఈ ఇయర్ కూడా పన్ను ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ ముందుగానే పెట్టుకుంటారు కాబట్టి బడ్జెట్ రిపోర్ట్లో ఈ ఏడాది 1,45,000 కోట్లు ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. అంటే గత ఏడాది 1,38,000 కోట్లు అనుకుంటే 26,000 కోట్లు షార్టేజ్, అంటే ఆ పన్నుని వసూలు చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది 1,45,000 కోట్లు అంటే అటు ఇటుగా 1,15,000, 1,20,000 కోట్లకు అచీవ్ చేయగలిగితే ఇంకో 25,000 కోట్లు వాళ్ళకు షార్టేజ్ ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే గత ఏడాది 26,000 కోట్లు వాళ్ళు వసూలు చేయలేనప్పుడు ఈ ఏడాది కూడా వసూలు చేయకపోవచ్చు. చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క ఏరియాలో అయితే ఎలక్ట్రిసిటీ బిల్లులు, చాలా పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టకుండానో అనేక విధాలుగా ప్రభుత్వాల దగ్గర షార్టేజ్ అనేది ఉంటుంది. అంటే ప్రజలని వాళ్ళు హింసించకపోవచ్చు. అంటే వాళ్ళు చెప్పే విధానంలో చెప్పి వసూలు చేసేటువంటి గోల్స్ అండ్ టార్గెట్స్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అనేది మీకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నా. అంటే బడ్జెట్ వాడు గత ఏడాది 2,91,000 కోట్లు అనుకొని 2,20,000 కోట్లు మాత్రమే పెట్టగలిగారు. ఈ ఏడాది 3,04,000 కోట్లు ప్రవేశపెట్టినప్పుడు మేబీ వాళ్ళు 2,50,000 కోట్లకు మాత్రం అచీవ్ చేయగలుగుతారు. అయితే ఈ బడ్జెట్లో హైలైట్ ఏంటి అని అంటే, ప్రధానంగా చూసినట్లయితే సంక్షేమం మరియు వాళ్ళ 6 గ్యారెంటీల గురించే అత్యధిక బడ్జెట్ కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం. 1,28,000 కోట్లు వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. అయితే లాస్ట్లో మన హైలైట్స్ కూడా చూద్దాం, దేనికి ఎంత ఖర్చు పెట్టారనే విషయాలు కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ట్యాక్సేషన్ ఇందాక గత ఏడాది 1,32,000 కోట్లు, ఈ ఏడాది 1,45,000 కోట్లు అనుకున్నాం. అయితే ట్యాక్సులు కాకుండా ఇతరత ఆదాయం కూడా గవర్నమెంట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ట్యాక్స్ రూపంలో, అంటే డ్యూటీస్ అండ్ స్టాంప్స్, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చేటువంటివి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా స్టాంప్ రిజిస్ట్రేషన్స్, ఇలాంటివి అనేకమైనటువంటి ఆదాయం వస్తాయి. అయితే గత ఏడాది వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఈ ట్యాక్సేషన్ కాకుండా ఇతరత పన్నుల నుంచి వచ్చేటువంటి ఆదాయ లక్ష్యం ఎంత అనుకున్నారు? గత ఏడాది 35,000 కోట్లు అనుకున్నారు. అయితే 35,000 కోట్లు అన్నారు, కానీ వాళ్ళు వసూలు ఎంత చేయగలిగారు అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ ఏడాది కేవలం 31,000 కోట్లు. అదేంటి, కనీసం ఒక 10-20% పెరగాలి కదా. అంటే స్టాంప్ డ్యూటీస్లలో వాళ్ళు 35,000 కోట్లు, అంటే ట్యాక్సేషన్ కాకుండా ఇతరత పన్నుల వసూళ్లలో 35,000 కోట్లు వాళ్ళ ఆదాయం అని అనుకున్నప్పుడు గత ఏడాది, ఈ ఏడాది 45,000 కోట్లు కానీ 55,000 కోట్లు కానీ ఉండాలి. కానీ అట్లా కాకుండా తగ్గింది. అంటే 31,000 కోట్లు మాత్రమే 2025కు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. ట్యాక్స్ కాకుండా ఇతరత ఆదాయము కేవలం 31,000 కోట్లు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు. కారణం ఏంటంటే గత ఏడాది వాళ్ళు 35,000 కోట్లు పెట్టుకున్నారు కదా, కానీ అంత ఆశించదగిన ఫలితం వాళ్ళకి రాలేదు. ఉదాహరణకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్కి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే 18,000 కోట్లు. అంటే రియల్ ఎస్టేట్లో భూములు అమ్మినప్పుడు జరిగినప్పుడు వచ్చేటువంటి ఆదాయము 18,000 కోట్లు అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం కేవలం 5,000 కోట్లు మాత్రమే. గమనించాలా మీరు, ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ వాళ్ళు అచీవ్ చేసింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. అందుకని ఈసారి స్టాంప్స్ అండ్ డ్యూటీకి వాళ్ళు పెట్టుకుంది ఎంత అంటే కేవలం 19,000 కోట్లు మాత్రమే ఈసారి బడ్జెట్లో. అంటే ట్యాక్స్ కాకుండా ఇతరతర రూపంలో వచ్చేటువంటి ఆదాయం
కేవలం వాళ్ళు పెట్టుకున్నారు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ నుంచి ఓన్లీ 19,000 మాత్రమే. అంటే గత ఏడాది 18,000 పెడితే స్టాంప్స్ అండ్ డ్యూటీస్కి ఈ ఏడాది 19,000, ఓన్లీ 1,000 crores పెరుగుతుంది. కానీ ఎంతో వస్తుంది అనేది చూడాలి. గత ఏడాది కేవలం 5,000 వస్తే ఈ ఏడాది 6,000 వస్తుందా 7,000 వస్తుందా అనేది చూడాలి. అందుకని వాళ్ళు ఈ ఏడాది ఇతరతర ఆదాయం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ గత ఏడాది 35,000 కోట్లు పెడితే ఈ ఏడాది 31,000 కోట్లు మాత్రమే, 4,000 కోట్లు ఇంకా తగ్గించుకొని మరి ఇతర పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం 4,000 ఇంకా తగ్గించుకొని చూపించుకున్నారు. అయితే ప్రధానంగా బడ్జెట్ పెట్టినప్పుడు మనం చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో ఎంతో కొంత కేంద్రం నుంచి ట్యాక్సేషన్ మనం కడతాం కదా, ట్యాక్స్ రూపంలో కట్టినప్పుడు మనకు కేంద్రం ఎంత ఇస్తుంది అనేది ముందుగానే ఒప్పుకోవడం జరుగుతుంది. అది ఒప్పుకునేటప్పుడు అంటే కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయం ఇందాక ట్యాక్స్ రూపంలో 1,45,000 కోట్లు అనుకున్నాం. తర్వాత ఇతరత్ర ఆదాయాలు ట్యాక్స్ కాకుండా వేరే రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని 35,000 కోట్లు అనుకున్నాము. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు 29,000 కోట్లు అని చెప్పారు. అలాగే గ్రాంట్ల రూపంలో వచ్చినట్లయితే 22,000 కోట్లు, అంటే 1,45,000 కోట్లు, 31,000 కోట్లు, ఆ తర్వాత ట్యాక్స్ రూపంలో ఈ ఏడాది 29,000 కోట్లు, అలాగే గ్రాంట్ రూపంలో 22,000 కోట్లు. ఈ నాలుగిటిని కనుక ఒకవేళ ప్లస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 2,27,000 కోట్లకు మేము అచీవ్ అవుతున్నాము అని చెప్పారు. అంటే కంప్లీట్ ఓవరాల్గా చూసినట్లయితే 3,04,000 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు మీరు చాలా బాగా గమనించాల్సిన 4 విషయాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్కమ్ సోర్సులు టోటల్ 4. 2 రాష్ట్రం నుండి, 2 కేంద్రం నుంచి. కేంద్రం నుంచి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఒకటి, గ్రాంట్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఒకటి. అలాగే రాష్ట్ర బడ్జెట్లో చూసినట్లయితే రాష్ట్రం నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్ని చూసినట్లయితే ఒకటి ట్యాక్స్ రూపంలో, ఇంకోటి ట్యాక్స్ కాకుండా ఇతరత్ర ఆదాయ రూపం. టోటల్ 4 చూసినట్లయితే ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1,45,000 కోట్లు, అలాగే ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయ రూపంలో 31,000 కోట్లు, అట్లాగే కేంద్రం నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 29,000 కోట్లు ట్యాక్స్ మాత్రం. అలాగే గ్రాంట్ల రూపంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 22,000 కోట్లు. సో ఇప్పుడు అన్నీ కలిపితే 2,27,000 కోట్లు, అంటే ఇంకా 3 లక్షలకు అచీవ్ చేయడానికి ఇంకో 84-85 కోట్ల బడ్జెట్ని వాళ్ళు అచీవ్ చేయాల్సి ఉంది. అయితే కేంద్రం నుంచి ఈ 2 ట్యాక్స్ అండ్ గ్రాంట్లు వస్తాయా అని అంటే మీరే ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. గత ఏడాది చూసినట్లయితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో చూసినట్లయితే కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అంటే 21,000 crores, 21,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించింది. కానీ వాస్తవంగా గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? కేవలం 9,000 కోట్లు మాత్రమే. ఓకే, అట్లాగే అంటే ఇప్పుడు 2,27,000 కోట్లు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్న ప్రభుత్వం దగ్గర ఆ 2,27,000 కోట్లు కూడా ఇంకా షార్టేజ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లు గతంలో ఇస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 9,000 కోట్లు ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర షార్టేజ్ 11,000 కోట్లు ఉంటుంది గత ఏడాది. అలాగే ఈ ఏడాది 22,000 కోట్లు. ఈ గ్రాంట్ల గురించే సీఎం రేవంత్ రెడ్డి పద్దాక పీఎం నరేంద్ర మోడీ గారిని కలవడం కానీ కేంద్రం యొక్క మంత్రులను కలిసి మాకు రావాల్సినటువంటి నిధులను మాకు ఇప్పించండి, ఇంకా ఇతర ఏదన్నా రాయితీలు కానీ ఇప్పుడు కొత్తగా మూసీ రివర్ గురించి కానీ లేదంటే ఇంకా ఇతరత ఏదైనా కొత్త ప్రాజెక్ట్ RRR రింగ్ రోడ్ గురించి ఇంకా ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటానని చెప్పింది. అయితే ఏ పార్ట్ని ఎవరు తీసుకుంటున్నారు, ఎలా డెవలప్ ముందుకు వెళ్ళొచ్చు అనేది లాస్ట్లో విశ్లేషిద్దాం. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవ్వడానికి ఏం చెప్తున్నా, గత ఏడాది ఈ ఏడాది పెట్టినటువంటి బడ్జెట్ గురించి స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఏడాది విషయానికి వచ్చేద్దాం. ఈ ఏడాదిలో 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంత అంటే ఉన్నది కూడా కాదు, ఈ సంవత్సరం మొత్తంలో ఎంత వసూలు చేయగలడు అనే విషయానికి వస్తే కనుక కేవలము 2,00,000 కోట్లు వసూలు చేసినా కూడా గ్రేటే. అంటే ఇంకా 1,04,000 కోట్లు షార్టేజ్ అనేది కనబడతా ఉంది.
అంతా అచీవ్ చేస్తాడా చెయ్యరా? ఈ జిఎస్టీ లీకేజ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. గతంలో ఇసుక పాలసీ కూడా చాలా బాగా చేయలేదు గత ప్రభుత్వము. ఈ ఏడాది నేను చాలా బాగా చేయగలనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు విశ్వసిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండేటువంటి కొన్ని నియమాలు ఏముంటాయి అని అంటే, ఈ అప్పు చేయాలన్నా అంటే ఈ 3 లక్షల కోట్లకు వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అచీవ్ చేయాలి అని అంటే FRBM యాక్ట్ని ఫాలో చేస్తూ కార్పొరేషన్ లోన్లు నుంచి ట్రై చేస్తూ ఇప్పుడు 3,04,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా సంపాదిస్తుంది, ఏ రకంగా దాన్ని అచీవ్ చేస్తుంది అనేది మీకు అర్థమైంది.